ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అభ్యర్థుల ప్రచారాలు ముగిశాయని, సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచుతాం అంటున్న నెల్లూరు కలెక్టర్ హరినారాయణతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థుల ప్రచారాలు ముగిశాయి. మరి కొన్ని గంటల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాన్ని ప్రస్తుతం మనతో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరినారాయణ ఒకసారి మాట్లాడు. సార్, జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నెల్లూరు జిల్లాలో మనకు 2470 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇది 1446 పోలింగ్ లొకేషన్స్లో ఈ 2470 పోలింగ్ స్టేషన్స్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వచ్చేసి మనకు ఈ హీట్ వేవ్ కండిషన్స్ అలర్ట్ ఉండడం కారణం వల్ల అన్ని పోలింగ్ లొకేషన్స్లో కూడా వచ్చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే క్యూ లైన్స్ ఉన్నాయో దాని మీద నీడ సౌకర్యము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సౌకర్యము, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఈ వీల్ చైర్ సౌకర్యము అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే 85 వయసు దాటిన వాళ్ళు, అదేవిధంగా వికలాంగులు ఉన్నారో వాళ్ళకు క్యూ లైన్లో ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు ముందు ఓటు వేయించడానికి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. సార్, ఎట్లా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేశారు? ఓటు హక్కు అనేది చాలా విలువైనది. ముఖ్యంగా ఓటింగ్ శాతం పెరగాలన్నా, అదేవిధంగా ఓటు హక్కు ప్రజలు వచ్చేసి కల్పించాలన్నా ఒక సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి ఉంది. ఈరోజు అన్ని రకాల మెషర్స్, సెక్యూరిటీ పరంగా కానీ సాంకేతిక పరంగా కానీ అన్ని రకాల మెషర్స్ తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడంతా కూడా సెక్యూరిటీ పెంచడము, అదేవిధంగా సాంకేతికంగా కెమెరాలు పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఇందుకు ముందు ఎస్పీ గారు మాట్లాడేటప్పుడు చెప్పారో చాలా స్ట్రిక్ట్గా ఉండి ఎవరు కూడా పీస్, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నామని సందర్భంగా తెలియజేసుకున్నాం. ఫైనల్గా సి విజిల్ యాప్ ద్వారా ఎన్ని సమస్యలు వచ్చాయి, వాటిని ఎలా షార్ట్అవుట్ చేశారు? మనకు సి విజిల్ కంప్లైంట్ ద్వారా దాదాపు 700 సమస్యలు మన జిల్లాలో రావడం జరిగింది. ఏదైతే మార్చి 16 నుంచి ఈ రోజు వరకు కూడా మనకు సి విజిల్ నామ్స్ ప్రకారం 100 నిమిషాల లోపు ఈ సి విజిల్ కంప్లైంట్స్ అన్నీ కూడా ఆ ఎఫ్ఎస్టీ టీము పూర్తి చేయాలి. మన జిల్లాలో యావరేజ్గా 37 కంటే తక్కువ నిమిషాలు తీసుకొని ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా పూర్తి చేయడం అనేది జరిగింది. ఈ 2 రోజులు కూడా ఇంకా కూడా అప్రమత్తంగా ఉండి ప్రజల యొక్క సమస్యలను ఏదైతే సివిజిల్ ద్వారా పంపిస్తున్నారో వెంటనే దాని మీద దృష్టి పెట్టి పరిష్కారం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి అలాగే కలెక్టర్ హరినారాయణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ప్రసాద్ వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు కలెక్టరేట్ నుంచి.